మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. ఈరోజు ఆదివారం మనమందరం సంఘంగా కూడుకున్నాం కదా, సంఘంగా గ్యాదర్ అయ్యాం కదా. అయితే మనం లోకంలో ఉన్నప్పుడు లేదా అన్యులుగా ఉన్నప్పుడు దేవుడు తన కృప చేత తన యొక్క ప్రేమ చేత మనకి సువార్తను అందించి, ఆ సువార్త ద్వారా మన యొక్క మనోనేత్రంని తెరిచి మనకు రక్షణ జీవితాన్ని ఇచ్చి, తన యొక్క ప్రభు యొక్క రక్తంలో మనల్ని అందరినీ కడిగివేసి పాపశోప దోషాలు విడిపించి నరకం నుండి తప్పించి తన నీతిని మనకి ఆపాదించి మనల్ని ఒక షెడ్ కిందికి తీసుకొచ్చి తన బిడ్డలుగా తన సొత్తుగా చేసుకొని ఒక షెడ్ కిందికి అనగా సంఘం అనే షెడ్ కిందికి తీసుకొచ్చి ఒక కుటుంబంగా మనల్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఈ కుటుంబము సరిగ్గా నడవట్లేదు ఈ రోజుల్లో. కుటుంబంలో పక్షపాతం వస్తుంది, కుటుంబంలో ప్రేమ చల్లారిపోతుంది, ఆసక్తి చల్లారిపోతుంది. అలా అర్థం చేసుకోవడం తగ్గిపోయింది, ఆదరించుకోవడం తగ్గిపోయింది. సో ఇలా చాలా విభేదాలు వస్తున్నాయి. ఓకే, దీన్ని పట్టించుకునే ఒక నాయకుడు లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. సలహాలు తీసుకోవడం, మనము ఒక బిజినెస్ పెట్టినప్పుడు లేదా ఆఫీస్ మరి మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కానీ లేదా కుటుంబ మీటింగ్ జరుగుతున్నప్పుడు సలహాలు తీసుకొని పోతాం కదా, సలహాలు తీసుకొని ముందుకు వెళ్తాం కదా. ఒక నాయకుడి యొక్క అధ్యక్షతలోనే నడుస్తుంది మీటింగ్, బట్ స్టిల్ అక్కడ అవకాశాలు ఉంటాయి మాట్లాడడానికి, సలహాలు ఇన్పుట్స్ ఇవ్వడానికి. అలా నాయకుడు కూడా ఇవన్నీ సేకరించి ప్లాన్ ఏది, సొల్యూషన్ ఏందని బయటకు తీసుకొస్తాడు. ఈరోజు సంఘంగా లేకపోతే మనము దేవుని జనరల్గా మాట్లాడుతున్నాను, చాలా చోట ఇలా జరుగుతుంది కాబట్టి మాట్లాడుతున్నాను. నా దగ్గర ఉన్నటువంటి 1000 కాంటాక్ట్స్లో నేను స్పెసిఫిక్గా ఎవరి గురించి మాట్లాడను. విశ్వాసి అన్ని చోట్ల తిరుగుతాడు, గమనిస్తాడు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, దీని నుంచి ఏం నేర్చుకుంటాము అనేది గమనించుకోవాలి తప్ప నెగిటివ్గా చూడకూడదు. ఎందుకంటే చాలామంది మనం ఊరికి మాటలు అంటాం, లైఫ్ ఈజ్ ఆల్వేస్ లర్నింగ్ అండి, నేను నేర్చుకున్నది మీరు నేర్చుకున్నది అంటాం, కానీ మనం మాత్రం నేర్చుకోం ఉత్త మాటలకే. ఓకే, సో ఈ ఈ సంఘంలో మరి ఏకత్వం రావాలి, ఏక మనసు రావాలి, ఏక ఆలోచనలు రావాలి, ఏక సిద్ధాంతం కలిగి ఉండాలి, ఒక సౌండ్ డాక్టరీన్కి కట్టుబడి ఉండాలి. అయితే కుటుంబంలో పక్షపాతం ఉండకూడదు. చిన్న కొడుకైనా పెద్ద కొడుకైనా వాని మీద ప్రేమ అలాగే ఉంటుంది. చిన్న కొడుకు తప్పిపోయినా కానీ వాని మీద ప్రేమ అలాగే ఉంటుంది. ఎంతైనా కొడుకు ఈరోజు మనకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకున్నా దేవుని ప్రేమను బట్టి కథం ఫ్యామిలీ ఆఫ్ గాడ్ కాబట్టి ప్రేమించుకోవాలి. చిన్న చూపు చూడకూడదు. వాక్యం కూడా సపోర్ట్ చేయట్లేదు. ధనవంతులను చూసి, కారులోని చూసి ఒక రకంగా, కారు లేని చూసి ఒక రకంగా, ఇవి కాదు. సమానం ఉండాలి, పక్షపాతం లేకుండా. ఓకే, వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో ఈ సంఘంగా మనము ఏర్పాటయ్యాం కదా, ఈ సంఘానికి శిరస్సు యేసు ప్రభువు. అవునా, యేసు ప్రభు హెడ్ ఆఫ్ ద చర్చ్. ఓకే, యేసు ప్రభు యొక్క అధికారం సంఘం మీద ఉండాలి, అనగా వాక్యం యొక్క అధికారం సంఘం మీద ఉండాలి. అదేంటండి వాక్యము అని అంటే, ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా, అంటే ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అది యోహాను రాసిన కాలానికి ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి. మరి అదే అయినా ఈరోజు అదే వాక్యము లిఖించబడి రాయబడి మన భాషలో, మన ఇంట్లో, మన గృహంలో ఉంది. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన మనసులో, మన హృదయంలో ఉంటాడు, అనగా ప్రభు మనలో నివసిస్తాడు. ఓకే, ఈ వాక్యము మనకి సంఘానికి కానీ, మన జీవితాలకు కానీ, మన కుటుంబాలకి కానీ ఒక రాజ్యాంగం, ఒక లా. ఈ సంఘం యొక్క ఈ వాక్యము రాజ్యాంగంగా సంఘంలో అమలవ్వాలి. సంఘం మీద వాక్యం యొక్క అథారిటీ ఉండాలి. సోలా స్క్రిప్చర్ అలోన్, క్రైస్ట్ అలోన్. ఓకే, అయితే ఏమవుతుంది అని అంటే, ప్రభు యొక్క అధికారానికి మనము మనుషులం అడ్డుపడుతున్నాము. వాక్యము యొక్క నియమాలకు అడ్డుపడి వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం మనం కొన్ని విషయాలలో, చాలా విషయాలలో. ఎందుకు అని అంటే, సంఘం ప్రభువుది, భవనాలు లేదా బిల్డింగ్స్ లేదా చర్చ్ వాల్స్ అది మనుషులది కనుక ఎంతైనా మనిషి మ్యూటబుల్, ఫాలబుల్ కనుక, పడిపోయే వ్యక్తి కనుక ఏదో ఒక చోట గర్వమే కానీ, ఈర్ష్య కానీ, అసూయత కానీ, ఈగో కానీ, నా సొంతము నాది అనేది వస్తుంది కనుక, సో నా అధికారము నా యొక్క ప్రాపర్టీ కనుక ఏమవుతుందంటే, మనుష్యుడు తన యొక్క సొంత నియమాలను అప్లై చేస్తాడు. తన ఒక సొంత రాజ్యాంగంని సృష్టించుకొని దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ని సంఘం మీద రుద్దుతాడు. ఓకే, ఇక్కడ మిక్స్డ్ అయిపోతుంది. ఇంకా వాక్యం మిక్స్ అవుతుంది, మనుషుల యొక్క నియమాలు మిక్స్ అవుతుంది. సో గందరగోళం వస్తుంది. అది జరుగుతుంది ఇప్పుడు సంఘాలలో. ఇదేంటయ్యా ఇలా జరగకూడదు అని మాట్లాడుతుంటే, నాలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటే, ఆ రోజు రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క అధికారులు, పోప్లు, ప్రీస్టులు, బిషప్స్లు ఏదైతే
ప్రభుత్వంతో కలిసిపోయి కల్ట్ అయిపోయిందో, కరప్షన్ అయిపోయిందో, ఏ విధంగా అయితే ఇలా మాట్లాడిన వారిని ఏ విధంగా అయితే ఎదిరించారు, తిట్టారు, అవమానం చేశారు, కొట్టారు, లేకపోతే బహిష్కరించారు ఆ రోజుల్లో, సేమ్ ఈ రోజుల్లో కూడా అలాగే జరుగుతుంది. కానీ ఎగ్జాక్ట్ ఆ రూపం లేదు. ఈరోజు ప్రొటెస్టెంట్ చర్చెసే, ఇండిపెండెంట్ చర్చెసే సేమ్ అలాంటి క్యారెక్టర్స్ వేరే రూపం ధరించుకొని ఈరోజు కనబడుతున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. సంఘ చరిత్ర తెలుసా అండి? ఎంతమందికి తెలుసు? పెద్ద పెద్దలందరూ మాస్టర్ ఆఫ్ థియాలజీస్, డివినిటీ చేసిన వ్యక్తులు, సంఘ చరిత్రను తెలుసుకున్న వ్యక్తులే. మరి సంఘం ఈ విధంగా అయింది కదా, ఇలా జరగకూడదు కదా మళ్ళీ అని చెప్పేసి రిపీట్ చేయకుండా మానుకోవచ్చు కదా. ఆ రోజు పోపులేంది, వారిని వారు దేవుడిగా చూపించుకున్నారు. మధ్యవర్తులం మేము, మా దగ్గరికి రావాలి మీ పాపాలు ఒప్పుకోవడానికి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, ఇదిగో ఈ పత్రాలు కొనుక్కోండి, మాకు ఎదురు తిరిగితే ఇలాంటి రూల్ ఉంది, బైబిల్ని ట్రాన్స్ఫర్ చేస్తే సామాన్యమైన వ్యక్తులకు అందిస్తే ఇలాంటి రూల్ ఉంది, మీరు చంపేస్తారు మిమ్మల్ని, ఇలా జరుగుతూ ఉంది. అధికారం మొత్తం వాళ్ళు తీసుకున్నారు, విశ్వాసులు అంతా వేస్ట్ అయిపోయారు. ఆ టైంలో కొందరు లేచి పోరాడారు కదా, రిఫర్మేషన్ తీసుకొని వచ్చారు కదా. ఈ రోజుల్లో కూడా చిన్నగా ఇంటర్నల్ రిఫర్మేషన్స్ అనేది జరగాలి. ఈరోజు మనం మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆ రోజుల్లో వారిని నొక్కేసినట్టు ఈరోజు మనల్ని నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకొని, ఎప్పుడైనా నిజమైన సేవకుడు యోహాన్ గారు ఉంటారు కదా, ఆయన ఏం చేస్తారంటే 2వ యోహాన్ రాసిన పత్రికలో ఆ పత్రికలో రాస్తూ, మీ పిల్లలు సత్యం అనుసరించి నడుస్తూ ఉండడం చూడడము కనుగొన్నప్పుడు బహుగా సంతోషిస్తున్నాను అంటారు. ఈరోజు నిజమైన సేవకులు నిజంగా ఎంతమంది అండి పెద్దలు మీరు సంతోషిస్తారని ఒక వ్యక్తి వాక్యాన్ని చదువుకొని, ధ్యానించి, అర్థం చేసుకొని, దాన్ని పాటిస్తూ, రోషం కలిగిన దేవుని కోసం రోషంగా నిలబడుతూ, అసత్యాన్ని ఖండిస్తూ, సత్యం కోసం నిలబడుతూ ప్రయాసపడుతుంటే ఎంతమంది కనుగొని అనగా రికగ్నైజ్ చేసి వారిని ప్రోత్సహిస్తారండి? లేదు. ఎందుకు అని అంటే చాలా మటుకు మన సొంత సంఘము, సొంత ప్రాపర్టీ కనుక దాని మీద అధికారం మనం వాక్యం యొక్క అధికారం ఉంచకుండా మన యొక్క అధికారం చూపిస్తూ, మా సంఘాలలో ఇలాగే ఉంటుంది, మా దగ్గర ఇట్లనే ఉంటుంది, మీ ఇష్టం ఉంటే ఉండండి లేదంటే పోండి అన్న మాట తీసుకురావడం చాలా తప్పు. ఆ మాటను వెనుకకి చాలామంది తీసుకోవాలండి. ఇది మీ సంఘం కాదు, బిల్డింగ్ మీదేమో, చాలా మటుకు అందరికి నేను చెప్పే విషయం ఇదే. కానీ సంఘం ప్రభువుది, ఆత్మీయ సంఘం, నిజ సంఘం ప్రభువుది. ప్రభు రాజ్యంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. దేవుడు పక్షపాతి కాదు కనుక దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. బిలాం విషయంలో ఒక గాడిదనే వాడుకున్నటువంటి దేవుడు, గాడిద నోరునే తెరిచినటువంటి దేవుడు, ఈరోజు సాధారణమైనటువంటి విశ్వాసుల నోరులు తెరవడం ఎంత సేపు పని కాదు. అది దేవుడు నన్నన్నా వాడుకోవచ్చు, ఎవరినన్నా వాడుకోవచ్చు. ప్రతి ఒక్కరు దేవుని యొక్క సేవకులము. చాలా మటుకు భయం ఏం క్రియేట్ చేశారు పెద్దలు, అయ్యా మీరందరూ అంటే నిజంగా దండం పెట్టారు. మీరు ఆ రోజుల్లో పోపుల లెక్క ఎట్లా అంటే ఒక అధికారం తీసుకొని వచ్చుకొని మీ కిందకే మీకు అనుకూలంగా మార్చుకొని బోధించేటప్పుడు మొత్తం వాక్యాన్ని కొంచెం స్వార్థంగా వాడేసుకొని జనాలను భయానికి గురి చేసి మొత్తము అనుకూలంగా మార్చేసుకొని దాసులుగా మార్చేసుకొని భయం పెట్టేశారు. ఈరోజు ప్రజలు విడిపించబడడానికి చాలా టైం పడుతుంది. ఎవరు బయటికి రాలేకపోతున్నారు, బావి నుంచి బయటకు వచ్చి చూడలేకపోతున్నారు. సో ఏమైపోయిందంటే మమ్మల్ని అంటే దేవుణ్ణి అన్నట్టు. బ్రదర్, సిస్టర్, నేను ఒకటే చెప్తున్నాను చాలా మటుకు అందరికీ, మీరు దేవుని బిడ్డలే, ఎదురుగా కూర్చొని వింటున్నటువంటి వారు కూడా దేవుని బిడ్డలే. మిమ్మల్ని అంటే తప్పన్నప్పుడు ఎదుటిన్న వారిని కూడా అనడం తప్పు. దేవుని బిడ్డల్ని అనడం తప్పు. దేవుని అందు విశ్వాసం ఉంచిన వారిని అనడం తప్పు, మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, రాసిస్తా. మమ్మల్ని అంటే మంచిది కాదు అని ఎంతమంది అయితే అనుకుంటారో, మీరు కూడా తోటి విశ్వాసులను, తోటి దేవుని బిడ్డలను అనడం కూడా మంచిది కాదు. దేవుని యొక్క కుటుంబం అందరము. అయితే పాత్రలు ఇవ్వబడ్డాయి, అంటే మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వబడ్డాయి. వాటి చొప్పున మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇవ్వబడ్డది. సో ఎవ్వరు అతిశయపడకుండా దేవుని ముందు తగ్గించుకొని సమానత్వం చూపించుకుంటూ పోదాము. దేవుడు ఒక వ్యక్తికి ఆసక్తి ఉండి అడుగుతుంటే దేవుడు ఆసక్తిని చూసి ఇస్తాడు కదా. ఒక వ్యక్తి తలాంతు కోసం ప్రార్థన చేస్తుంటే, లేదా ఉన్న తలాంతు దేవుని కోసం వాడుకోవాలనుకుంటున్నప్పుడు అవకాశం ఇస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. తన యొక్క మన రాజ్యంలో, తన యొక్క సంఘంలో ఇస్తాడు. అయితే మనుషులము, మనం సొంత సంఘం కదా, మనం ఏం చేస్తాం, వాటికి అడ్డుపడుతూ ఉంటాం. అడ్డుపడి ఏం చేస్తుంటామంటే, ఇది దేవుని చిత్తం లేదండి, దేవుని ప్రేరేపణ లేదండి అని ఒక సాకు చెబుతాము. ఇక్కడ ఇది
ఇలా జరుగుతుంది, ఈ భ్రమలో నుంచి బయటికి రండి. నేను చెప్తున్నా, నాకు అర్థం కాదు, సొంత ఇంట్లో కష్టం చేసి సొంత ఇంటికి జీతం ఇవ్వకుండా బయట ఇంటికి జీతం ఇస్తే బాగుంటుందా? తల్లిదండ్రులు సంతోషపడతారా? పడరు కదా. అయితే మనం చదివించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంఘంగా, లేకపోతే కుటుంబంగా, ఆత్మీయ కుటుంబంగా, ఆత్మీయ నాయకులుగా మన యొక్క పిల్లల్ని మెచ్యూర్ చేయాలి చదివించి, ఆత్మీయ జీవితంలో, వాక్యం విషయంలో. అలా వాడు మన మన యొక్క సామ్రాజ్యంలో వాడబడాలి, సంఘం ప్రభు యొక్క రాజ్యంలో వాడబడాలి. అది స్థానిక సంఘంగా మన సంఘంలో మనం ఏం చేస్తామంటే, మీ పేరు పని ఉంటే వెళ్ళండి, ఎక్కడైనా వాడబడండి. ఎందుకని నాకు అర్థం కాదు, ఈ పక్షపాతం ఎక్కడికైనా వస్తుంది నాకు అర్థం కాదు. ఇది సంఘం అన్నప్పుడు బయటది కూడా సంఘం అన్నప్పుడు బయట వాడబడ్డము ఏంటో నాకు అర్థం కాదు, ఇక్కడ ఎందుకు వాడబడమో నాకు అర్థం కాదు. అంటే దేవుడు ఇది ఇప్పుడు మన స్థానిక సంఘాన్ని అంత స్పెషల్గా ఏం చూస్తున్నాడని, ఇక్కడ అవకాశం లేకుండా బయట పోయి వాడబడడం అన్నాడు. చాలామంది ఇదేమంటారు, ఎందుకు ఈ పక్షపాతం, ఎందుకు ఈ పక్షపాతం అంటే, సంఘం ప్రభుది కానీ బిల్డింగ్స్ మనది కదా, మన యొక్క రాజ్యాంగం అమలు చేస్తాము, అందుకే మనం అవకాశం ఇవ్వము. తప్పు, ఫేవరెటిజం చూపించకూడదు, పార్షాలిటీ చూపించకూడదు అని వాక్యం చెప్తాం. మానుకోండి. ఇదే మీకు అందరికి చెప్పదలుచుకున్నటువంటి విషయం. అర్థం కాకపోతే మరలా రివైండ్ చేయండి. జ్ఞానం ఎంత ఉందో, వివేకం ఎంత ఉందో, వివేచన ఎంత ఉందో చూద్దాం. ఓకే.